అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రష్మిక మందాన విజయ్ దేవరకొండల ప్రేమాయణం ఎంత హాట్ టాపిక్ గా నిలిచిందో ఇప్పుడు వీరి పెళ్లి వార్తలు కూడా అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో విజయ్ రష్మికల పెళ్లి ఇవాళ జరుగుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. దేవరకొండ రష్మిక మందాన వివాహానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముందుగా సంగీత్, హల్దీ, మెహందీని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత వివాహం, చిన్న రిసెప్షన్ కూడా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాహ వేడుక పూర్తిగా ప్రైవేట్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితులకే పరిమితంగా జరగనుంది. ఇదిలా ఉంటే బెంగళూరుకు చెందిన పూల వ్యాపారులు ఈ వారంలో రాజస్థాన్ కు పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ను పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. రెహానా, రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి ఇవాళ అవుతున్నట్టు, ఇవాళ చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి గత 2-3 రోజుల నుంచి కూడా. కానీ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది, లొకేషన్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయితే ఇవాళ అంటే ఫిబ్రవరి 2వ తారీఖున వివాహం చేసుకోబోతున్నట్టుగా కూడా గత 2-3 రోజులుగా వార్తలు వినిపించాయి. సోమవారం ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ మొత్తానికి అవన్నీ నిజం కాదంటూ కూడా తెలుస్తోంది. అవి కేవలం రూమర్స్ మాత్రమే అంటూ కూడా స్పష్టంగా అర్థమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ రష్మిక జంటకు శుభాకాంక్షలు చెబుతూ వాళ్ళ పెళ్లికి తమ తరపున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫ్లవర్స్ వాళ్ళ వేడుకను, అంటే వారి పెళ్లి వేడుకను మరింత అందంగా మారుస్తాయని కూడా చెప్పడంతో నిజంగానే వీళ్ళ పెళ్లి ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 2 సోమవారం నాడే వీళ్ళ మ్యారేజ్ అంతా అంటూ కూడా అందరూ భావించారు. కానీ అందులో నిజం లేదంటూ కూడా రష్మిక మందన్న టీం నుంచి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ దేవరకొండతో నా పెళ్లి వార్తలు వదంతులే, ఫిబ్రవరి 2న నా పెళ్లి కాదు అంటూ కూడా, అది నిజం కాదంటూ కూడా ఆమె తన టీం నుంచి చెప్పినట్టు సమాచారం ఉంది. మరి వీళ్ళ పెళ్లి ఎప్పుడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. రెహానా, ఆ సస్పెన్స్ కి అయితే మొత్తానికైతే తెరదిగింది. విజయ్ రష్మిక మ్యారేజ్ డేటు, లొకేషన్, వెన్యూ అయితే ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 26వ తారీఖున ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. జైపూర్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. చాలా గ్రాండ్ గా వీళ్ళ పెళ్లి జరగనుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా మనం స్టార్ హీరోతో మనం ఇంతకుముందు చూసినట్టయితే ఇటు విజయ్ దేవరకొండ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్లిపోతున్నారు. మరోపక్క రష్మిక కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తో, ఇటు గర్ల్ ఫ్రెండ్ మూవీ అవ్వచ్చు, చావ్ అవ్వచ్చు, అలాగే పుష్ప 2తో ఒక సెన్సేషన్, పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఇటు రష్మిక, అలాగే విజయ్ దేవరకొండ కూడా కింగ్డమ్, ఇప్పుడు రాబోతున్నటువంటి రౌడీ జనార్దన్ మూవీతో మొత్తానికి బ్లాక్ బస్టర్ టాక్ తో ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఒక క్రేజీ కాంబినేషన్. వీళ్ళిద్దరు కూడా గతంలో గీతా గోవిందం సినిమాతో మొదలైన వీళ్ళ పరిచయం మెల్లిమెల్లిగా ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో కూడా అంటే ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. మొత్తానికైతే ఆ 2 సినిమాలు ఇద్దరు కూడా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని వీళ్ళ పేరు అంటే విజయ్ రష్మిక కనబడితే డెఫినెట్ గా సినిమా బ్లాక్ బస్టర్ అనేటువంటి ఒక స్థాయికి చేరుకున్నాక ఆ తర్వాత వీళ్ళు డేట్స్, వీళ్ళు రిలేషన్ లో ఉన్నారంటూ కూడా గత కొన్ని రోజులుగా, దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి వీళ్ళు ఎప్పుడు ఎంగేజ్మెంట్, ఎప్పుడు పెళ్లి, అసలు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అంటూ కూడా ఇటు అభిమానులకు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ట్రెండింగ్, అంటే ఇదే న్యూస్ ఎప్పుడు ట్రెండ్ అయ్యింది. సో మొత్తానికి గత 2 నెలల కిందట వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కూడా అతి కొద్ది మంది సమక్షంలో విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ కూడా అయినట్టుగా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సో మొత్తానికి ఈ ఫిబ్రవరి 26వ తారీఖున డెఫినెట్ గా ఇద్దరు వివాహం చేసుకోబోతుంటే తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జైపూర్ లోని ఉదయపూర్ లో ఉన్నటువంటి ప్యాలెస్ లో దానికి సంబంధించిన పనులు ఇక్కడికక్కడ అంటే వేగం పొందుకున్నాయి. మొత్తానికి అభిమానులు అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 2వ తారీఖున వీళ్ళ పెళ్లి అనుకున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఫిబ్రవరి 26వ తారీఖున అయితే తప్పకుండా పెళ్లికి సంబంధించిన పనులు కూడా అవుతున్నాయి. వినోద్, అంటే ఫిబ్రవరి 26న పెళ్లి అని వార్తలు వస్తున్నాయి కదా, ఈ విషయం సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అఫీషియల్ గా ఇటు విజయ్ దేవరకొండ రష్మిక నుంచి కానీ ఇరు వర్గాల నుంచి ఎక్కడ అధికారిక ప్రకటన ఏమి లేకపోయినా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఉదయపూర్ లో ఉన్నటువంటి ప్యాలెస్ లో దానికి సంబంధించిన వర్క్స్ అవుతున్నాయి. అయితే నిన్న కూడా మనం చూసాం రేహనా, నిన్న ఇద్దరు గర్ల్స్ కూడా అక్కడ జరుగుతున్నటువంటి డెకరేషన్, ఆ పనులకు సంబంధించి కూడా విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనుల్లో మేము లీనమైపోయామంటూ కూడా ఒక వీడియో అయితే వైరల్ అయింది. అక్కడ వాళ్ళు ఆ ప్లేస్ లోకి వెళ్ళి రీల్స్ చేశారు. సో మొత్తానికి
అలాంటి సంఘటనలు చూస్తున్నట్టయితే మనకు డిఫరెంట్ గా అధికారిక ప్రకటన రాకపోయినా కూడా అక్కడ ఉదయపూర్ లో ఉన్నటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ ద్వారా కానీ లేకపోతే మిగతా విజయ్ కొద్దిమంది సమీప టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26వ తారీఖున ఇద్దరు పెళ్లి అయితే గ్రాండ్ గా జరగనుంది. ఈ పెళ్లికి కూడా అతి తక్కువ మందిని అంటే ఇటు ఇండస్ట్రీ అవ్వచ్చు లేదంటే అమ్మాయి మన రష్మిక తరఫున అవ్వచ్చు. సో మొత్తానికి ఇరువైపులో కూడా ఇండస్ట్రీకి సంబంధించి అతి తక్కువ మంది పిలవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.